దుర్గాయై నమః. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2025వ సంవత్సరంలో దసరా శరన్నవరాత్రుల్లో నవరాత్రి 8వ రోజు అనగా సెప్టెంబర్ 29వ తేదీ సోమవారం రోజున అమ్మవారిని ఏ రూపంలో పూజించుకోవాలి, ఏ నైవేద్యాలను సమర్పించాలి, ఏ రంగు చీరను ధరింపచేయాలి, ఈ రోజున చేయవలసిన దానం ఏమిటి, అమ్మవారిని పూజించడం వల్ల కలిగే ఫలితం ఏమిటి, అమ్మవారికి పూజ ఏ సమయంలో చేసుకోవాలి, అమ్మవారి మూలమంత్రం ఏమిటి, అలాగే అమ్మవారి ఆవిర్భావం ఎలా జరిగింది, అమ్మవారి విశిష్టత ఏమిటి, ఇలాంటి మరెన్నో ముఖ్యమైన విషయాల గురించి ఈ వీడియోలో అయితే వివరంగా తెలుసుకుందాము. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. దేవీ శరన్నవరాత్రుల్లో నవరాత్రి 8వ రోజున అనగా ఆశ్వయుజ శుద్ధ సప్తమి రోజున, ఈ రోజున చాలా విశేషమైన రోజండి. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రము. ఈ రోజున విజయవాడలోని కనకదుర్గమ్మవారు శ్రీ సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. దేవీ శరన్నవరాత్రుల్లో నవరాత్రి 8వ రోజు. ఈ రోజున తిథి ఆశ్వయుజ శుద్ధ సప్తమి తిథి. తిథి ప్రారంభం సెప్టెంబర్ 28వ తేదీ ఆదివారం పగలు 10:24 ప్రారంభమై సెప్టెంబర్ 29వ తేదీ సోమవారం పగలు 12:06 వరకు సప్తమి తిథి ఉంటుంది. నవరాత్రి 8వ రోజున పూజ నిర్వహించుకోవాల్సిన తేదీ సెప్టెంబర్ 29వ తేదీ సోమవారం రోజున. ఈ రోజు నక్షత్రం మూల. రాత్రి తెల్లవారుజామున 3:23 వరకు మూలా నక్షత్రం అయితే ఉంటుంది. ఈ రోజున విజయవాడలోని కనకదుర్గమ్మ వారు సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజున అమ్మవారికి పూజ చేయుటకు శుభ సమయాలు సెప్టెంబర్ 29వ తేదీ సోమవారం రోజున తెల్లవారుజాము 4:16 నుంచి ఉదయం 7:30 లోపల శుభ సమయం ఉంది. ఆ సమయంలో కుదరని వారు ఉదయం 9:01 నుంచి ఉదయం 9:57 లోపల శుభ సమయం ఉంది. ఆ సమయంలో అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. సాయంకాల పూజా సమయాలు సాయంత్రం 4:18 నుంచి రాత్రి 7:30 లోపల శుభ సమయం ఉంది. ఆ సమయంలో అమ్మవారికి పూజ చేసుకోవచ్చు. ఈ రోజున అమ్మవారికి దద్దోజనం, పాయసం, శాఖాన్నం నైవేద్యంగా సమర్పించాలి. ఈ రోజున అమ్మవారికి తెలుపు రంగు చీరని ధరింపచేయాలి. ఈ రోజున అమ్మవారిని తెలుపు రంగు పువ్వులతో కానీ లేదా మారేడు దళాలతో కానీ అమ్మవారిని పూజించుకోవాలి. ఈ రోజున చదవలసిన స్తోత్రాలు సరస్వతీదేవి 12 నామాలు, సరస్వతీదేవి అష్టోత్తర శతనామావళితో పాటు అమ్మవారి మూలమంత్రాన్ని మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను. మీ యథాశక్తి కొలది ఈ రోజున వీలైనన్ని సార్లు పారాయణ చేసుకోండి. ఈ రోజు నిషిద్ధ ఆహారము, పులుపు పదార్థాలని తినకూడదు. చేయవలసిన దానము ఈ రోజున పేదవారికి పుస్తకాలను, పెన్నులను దానంగా ఇవ్వాలి. ఈ రోజున అమ్మవారిని పూజించడం వల్ల అఖండ విద్యా ప్రాప్తి కలుగుతుంది. మరి ఈ రోజున చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం ఏ సమయంలో చేయించాలి అని అంటే, అక్షరాభ్యాసం మనం ఎప్పుడు చేయించాలన్నా కూడా మనము మంచి ముహూర్తం అనేది చూసుకుంటామండి. కానీ ఆశ్వయుజ మాసంలో దేవీ శరన్నవరాత్రుల్లో వచ్చే ఈ మూలా నక్షత్రం అయితే చాలా విశేషమైందండి. ఎందుకంటే అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రము కాబట్టి ఈ రోజున చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం ఏ సమయంలో అయినా సరే చేయించుకోవచ్చండి. ముహూర్తంతో అయితే మనకి సంబంధం లేదు. ఈ రోజు అంతా కూడా మంచి రోజు కిందకి లెక్క వస్తుందండి. కాబట్టి ఎవరైనా సరే ఈ రోజున చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయించుకోవాలి అని అనుకునేవారు మాత్రం ఈరోజు తప్పనిసరిగా చేయించుకోండి. చాలా మంచిది. అమ్మవారి అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది మీ పిల్లలకి. మరొక ముఖ్యమైన విషయం అండి, ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా దేవీ శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అమ్మవారికి పట్టు వస్త్రాలను అయితే సమర్పిస్తారండి. మధ్యాహ్నం 3:30 నుంచి మధ్యాహ్నం 4:30 లోపలైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అమ్మవారికి పట్టు వస్త్రాలను అయితే సమర్పిస్తారండి. కాబట్టి ఎవరైనా సరే అమ్మవారి దర్శనానికి వచ్చేవారు ఈ సమయాలను గమనించుకొని దర్శనం చేసుకుంటారనేసి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. కాబట్టి ఎవరైనా సరే ఈ టైమింగ్స్ అనేవి చెక్ చేసుకొని ఈ టైంలో అయితే రాకండి. ఎందుకంటే ఈ టైంలో ఖచ్చితంగా మీ క్యూ అనేది ఆపేస్తారండి. 1 అవర్ పాటు చాలా రద్దీగా ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే చాలా రద్దీగా ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా మీకు చాలా టైం అనేది పడుతుంది దర్శనం. కాబట్టి ఈ సమయాన్ని తప్పించుకొని మీరు ముందల కానీ వెనక కానీ దర్శనానికి వెళ్ళండి. శరన్నవరాత్రులలో మూలా నక్షత్రానికి చాలా విశిష్టత ఉంది. జగన్మాత చదువుల తల్లి సరస్వతీదేవి రూపంలో దర్శనమిచ్చే రోజు. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతిని పురాణాలు అభివర్ణించాయి. శ్వేత పద్మాన్ని ఆసనంగా అధిష్ఠించి వీణ, దండ, కమండలం, అక్షమాల ధరించి అభయముద్రతో భక్తుల అజ్ఞాన తిమిరాలను దూరం చేస్తుంది. త్రిశక్తి రూపాలలో సరస్వతీదేవి 3వ శక్తి రూపం. సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత. ఈ తల్లిని ఆరాధించటం వల్ల బుద్ధి వికాసం, విద్యాలాభం కలుగుతాయి. యాకుందేందు తుషారహారధవళ యా శుభ్రవస్తాన్విత యా వీణా వరదండ మండితకర యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః
దేవై సదా పూజిత సామాం పాతు సరస్వతి భగవతి నిశ్శేష జాడ్యాపహ. ఈ రోజున చదువుకునే విద్యార్థులు అమ్మవారికి అభిషేకం చేసి పుస్తక పూజ చేస్తే అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఈ రోజున మీ పిల్లల చేత తమ పుస్తకాలకు గంధం కుంకుమ బొట్లు పెట్టించి ఇప్పుడు నేను చెప్పిన శ్లోకాన్ని పారాయణ చేపిస్తూ అమ్మవారి దగ్గర పుస్తకాల నుంచి పూజ చేయించండి. ఇలా చేయటం వలన వారు చదువులో బాగా రాణిస్తారు. మంచి బుద్ధిని, విద్యను, జ్ఞానమును ప్రసాదించి తనను పూర్తి శరణాగతితో ఆరాధించే వారికి యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని, కల్పనా నైపుణ్యాన్ని, కవితా స్ఫూర్తిని, రచనా శక్తిని, ధారణా శక్తిని ప్రసాదించే కరుణామయి సరస్వతీదేవి. మూలా నక్షత్రం నుండి విజయదశమి వరకు విశేష పుణ్యదినాలుగా అమ్మవారిని ఆరాధిస్తారు. సరస్వతీ అమ్మవారు నెమలి వాహనం మీద ధవళవర్ణ వస్త్రాలను ధరించి, అక్షరమాల ధరించి, అభయముద్రతో వీణను 2 చేతుల్లో ధరించి చందన చిచ్చిత దేహంతో దర్శనమిస్తుంది. విద్య ఏదైనా సరస్వతీదేవి జ్ఞానానికి ప్రతీక. ప్రతి మనిషికి ఈ అమ్మే జ్ఞానదేవత అనే సందేశాన్ని ఈ అవతారం అందిస్తుంది. సో ఇదండి ఇవాళ వీడియో. దేవీ శరన్నవరాత్రుల్లో నవరాత్రి 8వ రోజు గురించి తెలుసుకున్నామండి. నెక్స్ట్ వీడియోలో దేవీ శరన్నవరాత్రుల్లో నవరాత్రి 8వ రోజుకు సంబంధించి అష్టోత్తరం మరియు ప్రసాదం వీడియోస్ని అయితే పోస్ట్ చేస్తానండి. ఆ వీడియో లింక్స్ని మీకు ఈ వీడియో చివరి స్క్రీన్లో అలాగే ఐకార్డ్స్లో అయితే పిన్ చేస్తాను. ఒకసారి చెక్ చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రానున్న కొత్త వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.